ఏపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అభ్యర్థిగా జనసేన పార్టీ ముఖ్య నేత కొణిదెల నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కూటమి అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన ప్రకటించగా మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్ ద్వారా వెల్లడించారు. అందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను తన అన్నయ్య చిరంజీవి వద్ద, తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. చిరంజీవి వద్ద 28 లక్షలు, పవన్ వద్ద 6 లక్షలు అప్పు తీసుకున్నట్లు చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో 55.37 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. చేతిలో 21.81 లక్ష నగదు, బ్యాంకులో 23,53,000 ఉన్నాయన్నారు. ఇతరుల దగ్గర 1.03 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు వెల్లడించారు. తన వద్ద 67.28 లక్షల విలువైన బెంజ్ కార్, 11.04 లక్షల విలువైన హోండా కార్ ఉన్నట్లు తెలిపారు. 16.50 లక్షల విలువైన 55 క్యారెట్ల వజ్రాలు, 18.10 లక్షల విలువైన 226 గ్రాముల బంగారు నగలు, 57.9 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, 21.40 లక్షల విలువైన 20 కేజీల వెండి తన భార్య వద్ద ఉన్నట్లు చెప్పారు. తనకు, తన భార్యకు ఇద్దరికి కలిపి 59.12 కోట్ల చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు చోట్ల 3.55 కోట్ల విలువైన 2.39 ఎకరాల భూమి, రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో 53.50 లక్షల విలువైన 1.07 ఎకరాల భూమి ఉంది. మెదక్ జిల్లా నరసాపూర్లో 32.80 లక్షల విలువైన 3.28 ఎకరాల, అదే ప్రాంతంలో 50 లక్షల విలువ చేసే 5 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ మణికొండలో 2.88 కోట్ల విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా ఉందని చెప్పారు. మొత్తంగా 59 కోట్ల చరాస్తులు, 11 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అప్పుల విషయానికి వస్తే 2 బ్యాంకుల్లో 56.97 లక్షల హౌస్ లోన్, 7,54,895 కారు లోన్ ఉన్నాయన్నారు. ఇతరుల వద్ద 1.64 కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిపారు. తన అన్న చిరంజీవి వద్ద 28,48,871, తమ్ముడు పవన్ కళ్యాణ్ వద్ద 6.9 లక్షలు అప్పు తీసుకున్నట్లు నాగబాబు తన అఫిడవిట్లో వెల్లడించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని పేర్కొన్నారు.